చూస్తున్నాం. జనసేన పార్టీ గ్లాసు గుర్తుపైనే పోటీ చేస్తూ ఉంది. అయితే గ్లాసు గుర్తును తమకు కేటాయించాలి అని జాతీయ జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ జనసేన పార్టీని రిజిస్టర్ చేశారు డి నాగేశ్వరరావు. జాతీయ జనసేన పార్టీని హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ చేశారు. ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా డి నాగేశ్వరరావు చెప్తున్నారు. జేజేఎస్పీ ఇప్పటికే జాతీయ జనసేన పార్టీకి బకెట్ గుర్తును కేటాయించింది ఈసీ. అయితే బకెట్ గుర్తును కాదు అని గ్లాసు గుర్తును తమకు కేటాయించాలి అని జాతీయ జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. ఫ్రీ సింబల్స్లో గ్లాసు గుర్తు ఉన్న కారణంగా గ్లాసు గుర్తును తమకు కేటాయించాలి అని అడుగుతోంది. అయితే ఫ్రీ సింబల్స్లో గ్లాసు గుర్తున్న ఈ సమయంలో గ్లాసు గుర్తును ఈసీ ఎవరికి కేటాయిస్తుంది అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన గ్లాసు గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇలాంటి సందర్భం వచ్చిన ప్రసారి గ్లాసు గుర్తు మాకే కేటాయించాలని జనసేన అడుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ గ్లాసు గుర్తును తమకు కేటాయించాలి అని అడుగుతోంది. బకెట్ను కేటాయించారు జాతీయ జనసేన పార్టీకి ఈసీ, కానీ గ్లాసు గుర్తును కేటాయించాలని అడుగుతోంది. ఫ్రీ సింబల్స్లో గ్లాసు గుర్తు అవైలబిలిటీగా ఉంది కాబట్టి ఆ గుర్తును తమకు కేటాయించమని అడుగుతోంది. సో దీంతో జనసేన పార్టీకి ఇప్పుడు గ్లాసు గుర్తు టెన్షన్ పట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, గ్లాసు గుర్తు కోసం జనసేన పార్టీ ఏం చేయబోతోంది? ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ సింబల్స్లో ఉన్న కారణంగా ఈసీ ఎవరికైనా కేటాయించే విచక్షణాధికారం ఈసీకి ఉంది. మరోవైపు జాతీయ జనసేన పార్టీ తమకు గ్లాసు గుర్తును కేటాయించమని అడుగుతోంది. సో ఇప్పుడు జనసేన ఏం చేయబోతోంది? ఏం జరిగే అవకాశం ఉంది? రోహిత్, మొత్తం మీద అయితే ఆంధ్ర రాజకీయాల్లో మరోసారి కొత్త కోణం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జాతీయ జనసేన పార్టీ అనే ఒక కొత్త పార్టీ. ఇతను ఫౌండర్ నాగేశ్వరరావు. బేసిక్గా ఇతను తిరుపతి వాస్తవుడిగా తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతం అతను హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు. సో ఇతను ఒక జాతీయ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఆ నేపథ్యంలో అతనికి ఆ పార్టీకి బకెట్ గుర్తుని మొదటగా ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే ఇప్పుడు డిసెంబర్ 12, 2022లో జరిగిన 23లో జరిగిన వ్యవహారంలో ఖచ్చితంగా ఈ సీటుని ఇమీడియట్గా అంటే ఆ గుర్తుని మాకు గాజు గ్లాసు గుర్తు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు ఎన్నికల కమిషన్ని కోరుకున్నారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ జనసేనకు గాజు గ్లాసు ఉంది గుర్తు, లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే అది వేకెన్సీ, అది రిజర్వ్ కాలేదు. రిజర్వ్ ఎందుకు కాలేదు అనే చర్చలోకి వెళ్తే, నిజంగా రిజర్వ్ కావడానికి ఒక పార్టీ ఎన్నికల గుర్తు మీద పోటీ చేస్తే 6% ఓటు శాతం ఖచ్చితంగా రావాలి అనేది ఒక కండిషన్. సో లాస్ట్ టైం 2019లో 5.87% మాత్రమే జనసేనకు ఓటు శాతం వచ్చింది. కాబట్టి అంటే 6% తక్కువగానే ఉంది. కాబట్టి సో వాళ్ళు ఎన్నికల సంఘం ఇంకా జనసేనకు తమ ఓటు ఆ గుర్తుని రిజర్వ్ చేయలేదు. దాంతో ఇప్పుడు వేకెన్సీ లిస్టులోకి ఈ జనసేన గాజు గ్లాసు వేకెన్సీ లిస్టులో ఉండడం నేపథ్యంలోనే ఇప్పుడు జాతీయ జనసేన పార్టీ ఆ గుర్తుకు తమకు కావాలని చెప్పి అప్లై చేసింది. దాంట్లో కూడా ఎవరైతే ఫస్ట్ ఓపెన్ చేస్తారో, ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకే ఎన్నికల సంఘం ఆ గుర్తుని కేటాయించే పరిస్థితి ఉంటుందనేది మనకు అందుతున్న సమాచారం. అందులో భాగంగానే షెడ్యూల్ రిలీజ్ చేశారు డిసెంబర్ 12వ తారీఖున. ఆ షెడ్యూల్ రిలీజ్ చేసిన రోజునే వీళ్ళు ముందుగానే, అందరికంటే ముందుగానే ఆ గ్లాసు గుర్తు మాకు కావాలి అని చెప్పు ఈసీని అప్లై చేసుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇప్పుడు గుర్తు ఎవరికి వస్తుంది? గాజు గ్లాసు నిజంగానే జాతీయ జనసేన పార్టీకి వస్తుందా, లేదు గతంలో పోటీ చేసిన జనసేన పార్టీకి మాత్రమే ఉంటుందా? పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న జనసేన పార్టీకి ఆ గుర్తు వెళ్తుందా? దీని మీద కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటికే జనసేనకు సంబంధించిన, అంటే పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని తెలుస్తోంది. సో దానికి సంబంధించి అయితే ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈసీకి సంబంధించిన నిబంధనల్లో మాత్రం ఈ టంబర్ గ్లాస్ అనేది ఏదైతే ఉందో, ఈ గాజు గ్లాస్ అనేది ఇంకా ఖాళీగా ఉన్నట్టుగానే చూపిస్తుంది. కాబట్టి తాము అప్లై చేసాం, తాను అప్లై చేయడంలో కూడా ఎటువంటి దురుద్దేశం లేదు. ఆ గుర్తు ఎవరికి రిజర్వ్ కాలేదు కాబట్టి మాకు కావాలని చెప్పింటూ మేము అప్లై చేసుకున్నాము అనేది జాతీయ జనసేన పార్టీ అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి. చూడాలి మరి ఇప్పుడు ఈ రెండు ఇష్యూస్లో జనసేనకి కొంత టెన్షన్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది గుర్తు విషయంలో. మరోవైపు జాతీయ జనసేనకి అనే పార్టీ
అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా ముందుకెళ్తుందో తెలియదు, కానీ గుర్తు మాత్రం వాళ్ళకి వెళ్ళే పరిస్థితి అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలి. గుర్తు విషయంలో రోహిత్ కొంత సందిగ్ధత నెలకొంటుంది. కొన్ని రాజకీయాల్లో ఇటువంటి ఇష్యూస్ ఒకసారిగా పార్టీ గుర్తులు, పార్టీ వ్యవహారాల్లో చాలాసార్లు ఓట్ల వ్యవహారంలో కావచ్చు, కొంతమంది ఆ ఓటుని వేసే ప్రక్రియలో కావచ్చు, చాలామంది ఓటములు జరిగిపోతున్న పరిస్థితులు కూడా చూసాం గతంలో చాలాసార్లు. అంటే ఒకే గుర్తును పోలండి మరో గుర్తు ఉండడంలో కూడా దాదాపుగా అదే గుర్తు అనుకుని ఈ గుర్తు మీద ఓటేసిన పరిస్థితులు కూడా ఓటర్లు కొంత అంటే చాలా సందర్భాల్లో ఇలాంటి సమస్య ఎదురవుతుంది. ఈసారి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులందరికీ గ్లాసు గుర్తుని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే మళ్ళీ దీనిపైన కొంత పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి జనసేనకు వస్తుందా? అంటే పర్టికులర్గా అయితే మనకు ఉన్న సమాచారం ఇప్పటికీ 6% ఓటు శాతం అయితే ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికల కమిషన్ ఆ పార్టీకి ఆ గుర్తుని రిజర్వ్ చేస్తుంది. సో కానీ పవన్ కళ్యాణ్ 2019లో గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేసినప్పుడు ఆయనకి 5.87% మాత్రమే ఓట్ బ్యాంక్ లభించింది. అంటే టార్గెట్ ఏదైతే 6% ఓట్ బ్యాంక్ ఉందో ఆ 6% ఓట్ బ్యాంకు రాలేదు. కాబట్టి సో ఇమ్మీడియట్గా ఆ గుర్తు వేకెన్సీ లిస్టులోనే ఉండిపోయింది. అంటే ఆ గుర్తుని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ ఆ గుర్తుని ఎవరికి కేటాయించలేదు. జనసేనకి ఆంధ్రప్రదేశ్లో ఆ గుర్తును కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అందుకోసమే మేము అప్లై చేసాం. మాకు ఆ గుర్తు అవసరంతో ఉంటుంది, మాకు కూడా కొంత ఫెమిలియర్ కాబట్టి అది మేము తీసుకునే ప్రయత్నంలో భాగంగా మేము ఈసీని అప్లై చేసామని అంటున్నారు. ఒకవేళ ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, నిజంగానే ఆ పర్సంటేజ్ లేదు కాబట్టి జాతీయ జనసేన పార్టీ అనే కొత్త పార్టీకి ఇస్తారా, లేదు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆ గుర్తు మీద పోటీకి వెళ్ళారు కాబట్టి, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ 2 రాష్ట్రాలు వేరు అయినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ ఇష్యూ ఎలా ఉండబోతుంది అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. చూడాలి. ఇప్పటికే జనసేనకు సంబంధించిన కొంతమంది నేతలు పీకే నేతృత్వంలో ఉన్న పార్టీకి సుప్రీంకోర్టును ఆశ్రయించి తమకు గుర్తు కావాలని వెళ్ళినట్టుగా కొంత సమాచారం అందుతోంది. మరి అది ఎంతవరకు ముందుకు వెళ్ళింది, నిజమేనా అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రోహిత్, చూడాలి మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఈ డెసిషన్ తీసుకోబోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే అంశాన్ని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రోహిత్, రైట్. కృష్ణమోహన్, జనసేనకు ప్రస్తుతం గ్లాసు గుర్తు టెన్షన్ పట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది. తమకే గ్లాసు గుర్తును కేటాయించాలి అని జాతీయ జనసేన పార్టీ కోరుతుంది. జాతీయ జనసేన పార్టీని రీసెంట్గా రిజిస్టర్ చేశారు, తెలంగాణ నుంచి రిజిస్టర్ చేశారు డి నాగేశ్వరరావు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాము అని ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లాసు గుర్తును తమకు కేటాయించాలని అడుగుతున్నారు. ఇప్పటికే ఈసీ జేజేఎస్పీ జాతీయ జనసేన పార్టీకి బకెట్ సింబల్ను కేటాయించింది. కానీ ఫ్రీ సింబల్స్లో గ్లాసు గుర్తున్న కారణంగా తమకు గ్లాసు గుర్తును కేటాయించండి అని జనసేన పార్టీ అడుగుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.